వెల్కమ్ టు 9 వైబ్స్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు గతంలో కూడా పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా ఇప్పుడు కూడా వార్నింగ్ కాల్స్ వచ్చాయని ఆయనే స్వయంగా తెలిపారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాజా సింగ్ వీడియో విడుదల చేశారు. ఫోన్లు చేసి బెదిరించడం కాదని దమ్ముంటే నేరుగా రావాలని రాజా సింగ్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ చెప్పుకొచ్చారు. నమ్మిన సిద్ధాంతాల కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తమకు అవసరమని, దమ్ముంటే నేరుగా రావాలని, లేకుంటే ఫోన్లు చేయడం మానుకోవాలని వీడియోలో రాజా సింగ్ హితవు చెప్పారు. అయితే తమకు ఏ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయో కూడా రాజా సింగ్ వీడియోలో తెలిపారు. 7199942827 422353270 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వివరించారు. అయితే జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో రాజా సింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా గత కొంతకాలం కిందట కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో రాజా సింగ్ వీడియోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తనను చంపుతామంటూ కాల్స్ వస్తున్నాయని అప్పటి డీజీపీ అంజనీ కుమార్ కు రాజా సింగ్ లేఖ కూడా రాశారు. ఇప్పటి వరకు తనకు ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో ఆ జాబితాను కూడా లేఖలో రాజా సింగ్ పేర్కొన్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.